హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం వేరేగా క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ వీడియోలో మీకు డూ ఇట్స్ యువర్ సెల్ఫ్ అని ఇచ్చాను కదా, ఒకసారి చెక్ చేసుకున్నారా? కరెక్ట్ రాశారో లేదో కామెంట్ కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో పారాగ్రాఫ్ చూద్దాం మనం. मंडेला के नाम से विश्व में प्रख्यात शांति दूता का पूरा नाम नेल्सन होयलहला मंडेला था. उनका जन्म 18 जुलाई 1918 को दक्षिण अफ्रीका में हुआ. वे दक्षिण अफ्रीका के प्रथम अश्वेत राष्ट्रपति थे. राष्ट्रपति बनने से पूर्व वे दक्षिण अफ्रीका में सदियों से चल रहे रंगभेद का विरोध करने वाले अफ्रीकी नेशनल कांग्रेस और उमखोतो वे सिजवे गुट के अध्यक्ष रहे. रंगभेद विरोधी संघर्ष के कारण उन्होंने 27 वर्ष रॉबिन द्वीप के कारागार में बिताया. उन्हें कोयला खनिक का काम करना पड़ा था. सन 1990 में श्वेत सरकार से हुए एक समझौते के बाद उन्होंने नए दक्षिण अफ्रीका का निर्माण किया. मंडेला के नाम से विश्व भर में प्रख्यात विश्वदूता का पूरा नाम అంటే నెల్సన్ మండేలా యొక్క విశ్వదూత అని పిలుస్తారు కదా తనను. తన ఫుల్ నేమ్ ఉందంటే నెల్సన్ రోహిల్ హల్హలా మండేలా థా. उनका जन्म అంటే ఎక్కడ జన్మించారు? 18 जुलाई 1918 को दक्षिण అఫ్రికాలో తను జన్మించారు. वे दक्षिण अफ्रीका के तनु दक्षिण अफ्रीका का प्रधान అంటే మొదటి అశ్వేత్ అంటే నల్ల జాతి రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారన్నట్టు. రాష్ట్రపతి बनने से पूर्व అంటే రాష్ట్రపతి అవ్వక ముందు తను దక్షిణ అఫ్రికా మే సదియోं से चल रहे అంటే దక్షిణాఫ్రికా జరుగుతున్న కొన్ని సంవత్సరాల తరబడి జరుగుతున్న రంగ్ భేద్ అంటే నల్ల జాతి తెల్ల జాతి అని విరోధం అక్కడ జరుగుతుంది. అఫ్రికీ నేషనల్ కాంగ్రెస్ और उमखोतो व सिजवे गुट के अध्यक्ष रहे. తను అది జరుగుతూ ఉండేది ఆఫ్రికాలో. నల్ల జాతి వారు తెల్ల జాతి వారు అని. నల్ల జాతి వారిని చాలా చిన్న చూపుగా చూసేవారు తెల్ల జాతి వారు అంటే బ్రిటిషర్స్ అన్నట్టు. అయితే తను ఆఫ్రికీ నేషనల్ కాంగ్రెస్ మరియు ఉమ్ఖోతో సిజబే అనే గ్రూప్కి తను అధ్యక్షుడిగా ఉండేవారు. रंगभेद विरोधी संघर्ष के कारण 27 वर्ष रॉबिन के कारागार में बिताया. అంటే రంగువేద్ అంటే నల్ల జాతి తెల్ల జాతి అని చెప్పుకునే కదా, దానికి విరుద్ధంగా అంటే బ్రిటిష్ వారికి విరుద్ధంగా తను పోరాడడం వల్ల తనకు 27 ఇయర్స్ రాబిన్ ద్వీప్ అనే జైల్లో తను ఉంచారు. అంటే 27 సంవత్సరాలు తను కారాగారంగ శిక్ష అనేది విధించబడింది తనకు. ఉన్హే కోయిలా ఖని కా కామ్ కన్నా పడా, తన గిడ్డరిగా అక్కడ పనిచేశారన్నట్టు. सन 1990 में श्वेत सरकार से हुए समझौते ఆ తర్వాత వాళ్ళు సమझौता మీటింగ్ తర్వాత అఫ్రికా వాళ్ళకి అది వాళ్ళకు రాజ్యం అంటే వాళ్ళకంటే వాళ్ళకి అప్పగించి వెళ్ళిపోయారన్నట్టు. ఉన్హోనే నయే దక్షిణ అఫ్రికా కా నిర్మాణ్ కియా. ఆ తర్వాత తను ఉన్హోనే అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? నెల్సన్ మండేలా అన్నట్టు. ఆ తర్వాత తను దక్షిణ ఆఫ్రికాకు ఒక కొత్త నిర్మాణం అనేది ఇచ్చారు. ఎవరు? నెల్సన్ మండేలా. దీనికి సంబంధించిన పారాగ్రాఫ్ ఇక్కడ ఉంది అండ్ క్వశ్చన్స్ చూడండి. मंडेला का जन्म कब और कहाँ हुआ था? 18 जुलाई 1918 అంటే 18 जुलाई 1908లో తను कहाँ అంటే ఎక్కడ అంటే दक्षिण-अफ्रीका में हुआ था. उमखोतो सिजवे क्या था ये? मुखोतो सिजवे एक गुट का అంటే ये कांग्रेस एक पार्टी थी. ये కోతు సిజవే క్యా థా అంటే ఇది కాంగ్రెస్ పార్టీ అన్నట్టు. తను ఆ పార్టీకి లీడర్గా ఎన్నుకోబడ్డారు. మండేలా 27 वर्ष కారాగార్ మే క్యూ రహే అంటే 27 ఇయర్స్ మండేలా కారాగార్ అంటే జైల్లో ఎందుకు ఉండారు అని అక్కడ అడగబడింది. ఎందుకు ఉండారంటే అంటే रंग भेद का विरोध करने के लिए इन्हें 27 वर्ष कारागार में रखा गया. थर्ड क्वेश्चन, मंडेला 27 वर्ष कारागार में क्यों रहे అంటే మండేలా 27 ఇయర్స్ కారాగార్ అంటే జైల్లో ఎందుకు ఉన్నారు అంటే ఆన్సర్ रंगभेद विरोधी संघर्ष के कारण उन्हें 27 वर्ष रॉबिन द्वीप के कारागार में बिताया. फोर्थ वन, सन 1990 में श्वेत सरकार से हुए समझौते के बाद मंडेला ने क्या किया? समझौते के बाद उन्होंने यानी मंडेला ने नए दक्षिण अफ्रीका का निर्माण किया.
నెక్స్ట్ ఏ గద్యాంశ్ కిస్ పాఠ్ సే లియా గయా హై. ఏ గద్యాంశ్ కిస్ పాఠ్ సే అంటే ఏ లెసన్ నుండి తీసుకోబడింది. ఏ లెసన్ ఇది? శాంతికి రాహమే. ఓకే, ఒకసారి పేరాగ్రాఫ్ టీచ్ చేసుకొని ఆన్సర్స్ మీరు చూసి రాయండి. నెక్స్ట్ పేరాగ్రాఫ్ చూద్దాం. कई साल पहले की बात है, एक राजा था, उसका नाम राजा कुमार वर्मा था. यह हरित नगर का राजा था. वहाँ की प्रजा उसे बहुत चाहती थी. ఇచ్చారు పేరాగ్రాఫ్లో. చాలా సంవత్సరాల క్రితం ఒక రాజు ఉండేవాడు. తన పేరేంటి? కుమార్ వర్మ. హరిత్ నగర్ కా రాజా థా. ఆ నగరం పేరేంటి? హరిత్ నగర్ అంటూ. వహాకి ప్రజ, అక్కడి ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు. ఉస్కే శాసన్ కాల్ మే రాజ్ హరా భరా రహతా థా. తను పాలించేటప్పుడు తన రాజ్యము ఏంటి? హరా భరా అంటే హరితహరంగా ఉండేది. లేకిన్ ఏక్ సమయ్ ఐసా ఆయా, ఒక్కొక్కసారి ఎలా అయిందంటే राज्य में सारी फसलें सूख गई. రాజ్యంలోని అన్ని పంట పొలాలు, ఫసల అంటే పంట పొలాలు అన్నీ ఎండిపోయాయి. తలాబ్ ఔర్ గడ్డే సూక్ గయే అంటే తలాబ్ అంటే దాన్ని ఏమంటారు? చెరువులు, నదులు అవన్నీ ఎండుకుపోయాయి. కేవల్ దో హీ జీవ నదియా బచీ థీ. కేవలం అంటే 2 జీవనదులు అంటే మంచినీటి త్రాగి నీటి ఉన్న నదులు మాత్రమే మిగిలున్నాయి. మిగతా అన్నీ ఎండిపోయాయంట. जो छोटी छोटी నహరే బండ్కర్ రహేగి. ఆ నదులు కూడా ఎలా అయిపోయినాయి? చిన్న చిన్న కెనాల్స్లా తయారైపోయాయి అని అంటున్నారు. राज्य में पशुओं का चारा मिलना भी मुश्किल हो गया था. రాజ్యంలోని పశువులకు చారా అంటే గడ్డి అది తినడానికి పశువులకు తినే మేత కూడా చాలా కష్టం మీద దొరికేదంట. కై కిసాన్ అప్నే అప్నే పాల్తూ జాన్వర్ సస్తే దామోం పర్ బేచ్నే గలే. చాలా వరకు కిసాన్ అంటే రైతులు తన యొక్క పాల్తూ జావన అంటే డొమెస్టిక్ యానిమల్స్ను సస్తే దామును చాలా తక్కువ ధరలో అమ్మేశారు. ఐసీ పరిస్థితిలో మే రాజభండార్ కా అనాజ్ ప్రజా మే బాంటా జానే లగా. ఇలాంటి పరిస్థితుల్లో రాజభండారలోని అనాజ్ అంటే ధాన్యాన్ని ప్రజలకు పంచడం మొదలుపెట్టారు. ఎందుకంటే మొత్తం ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా, పంట పొలాలు, నదులు అవన్నీ ఎండిపోయాయి కాబట్టి. అడోస్ పడోస్ కే రాజ్యం సే అనాజ్ ఉధార్ లియా జానే లగా. ఇంకా సరిపోక ఏం చేస్తున్నారు? అడోస్ పడోస్ అంటే నైబర్స్ యొక్క రాజ్యాల నుండి కూడి అనాజ్ అంటే ధాన్యాలను, ఉధార్ అంటే అప్పుగా కూడా తీసుకున్నారు. ఫిర్ భీ రాజాకో భవిష్యకి చింత సతా రహీ థీ. అయినా రాజుకు భవిష్యం అంటే మన రాజ్యం ఏమైపోతుందో భవిష్యత్తులని చాలా చింతిస్తూ ఉండేవారు. ఎవరు? రాజు కుమార్ వర్మ. రాజా ఉత్పన్న పరిస్థితిयों के बारे में गंभीर रूप से सोचने लगा. చాలా గంభీరంగా రాజు పరిస్థితులు, వచ్చే ఫ్యూచర్లో ఏమవుతుందని చాలా గంభీరంగా ఆలోచిస్తూ ఉండేవాడు. ఇస్కా కోయి పతా నహీ చలా. దానికి ఏంటంటే సొల్యూషన్, ఐడియా అనేది ఏమీ దొరకలేదు. రాజాకే మన్మే ఏ సవాల్ ఉఠ్ రహే థే. తన మనసులో కొన్ని సవాళ్ళు అంటే ప్రశ్నలు వచ్చాయి. అని అడోస్ పడోస్ కే సభీ రాజ్ హరే భరే హే, వహాకి ప్రజా భీ సుఖీ హే. ఇక్కడే అక్కపక్క అంటే నైబర్స్ ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అక్కడి రాజ్యాలు కూడా హరితహరంగా ఉన్నాయి అని ఈ విధంగా కూడా తను ఆలోచిస్తుండేవాడు. తన మనసులో చాలా బాగానే ఉన్నారు, నాకెందుకు ప్రాబ్లమ్స్ వచ్చాయి నా రాజ్యంలో అని తను ఎల్లప్పుడూ చింతిస్తూ ఉండేవాడు. రాజా కా నామ్ క్యా థా. ఆ రాజ్యం యొక్క రాజుగారి పేరేంటి ఇక్కడ అడుగుతున్నారు. ఏం పేరుండే? రాజా కుమార్ వర్మ. రాజాకే శాసన్ కాల్ మే రాజ్య కైసా రహతా థా. రాజు యొక్క పరిపాలనలో ఆ రాజ్యం ఎలా ఉండేది అని అడుగుతున్నారు. ఎలా ఉండేది? హరా భరా రహతా థా. ఆన్సర్ ఏంటి? హరా భరా రహతా థా. राज्य में पशुओं की दशा कैसी थी. ఆ రాజ్యంలో పశువుల దశ ఎలా ఉండేది అంటే पशुओं को आंसर ఏముంటుంది? पशुओं को खाने के लिए दाना तक बड़ी मुश्किल से मिल रहा था. फोर्थ क्वेश्चन, राजा अनाज कहाँ से ला रहा था. రాజు అనాజ్ అంటే ధాన్యాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తుండేవాడు అంటే అడోస్ పడోకి రాజ్యం సే రాజా అనాజ్ లే రహా థా. నైబర్స్ రాజ్యాల నుంచి తను ధాన్యాన్ని తీసుకునేవాడు కదా, అంటే తన राजा किसके बारे में सोचने लगा. राजा अपनी प्रजा के बारे में सोचने लगा. ఓకే, ఈ 5 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ మీరు కూడా ఒకసారి టెక్స్ట్ బుక్లో చూడండి. తప్పకుండా పేరాగ్రాఫ్స్ అని అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ అన్ని చదువుకుంటే ఇలా పేరాగ్రాఫ్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఇవ్వవచ్చు. राजा ने इस समस्या के हल की चर्चा के लिए कई बुद्धिमानों, हाजिर जवाबदारों और विद्वानों को बुलाया. सब एक के बाद एक अपने अपने सुझाव देने लगे. రాజుగారు ఏం చేస్తారు? తన సమస్యలను హల్ కర్నేకే లియే అంటే సాల్వ్ చేయడానికి చాలామంది బుద్ధిమాన్ మరియు హాజీర్ జవాబుదార్ అంటే దేనికైనా టక్కుమని జవాబు ఇచ్చేవారు
బుద్ధిమాన్ అంటే ఆ ఇంటెలిజెంట్ పర్సన్‌ని, ఇంకా విద్వాన్ పెద్ద విద్వాంతులను పిలిపించారు. సబ్ అప్నే అప్నే సుझाव देने అందరూ తన యొక్క సజెషన్స్ ఇస్తూ వెళ్లారు. చర్చా మే కుచ్ బుద్ధిమానోं ने बताया, हे महाराज భూలే కయి తరహా హోతీ హై. ఆ చర్చ అంటే మీటింగ్‌లో కొంతమంది టాలెంటెడ్ పర్సన్ ఏమన్నారు అంటే, భూలే కయి తరహా హోతీ ఏమన్నా అంటే మనిషి మర్చిపోవడం లేదా పొరపాటు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. కుచ్ భూలే సరళతా సే పెహచానీ జాతీ కొన్ని పొరపాట్లనేవి ఈజీగా మనం తెలుసుకుంటాం. తో కుచ్ పెహచానీ నహీ జాతీ కొన్ని పొరపాట్ల మనము తొందరగా గుర్తుపట్టలేము. కుచ్ హాజిర్ జవాబుదారోనే బతాయా ఈ మిగతా వాళ్ళేమన్నారు ఇంకా, ఏ రాజన్ కుచ్ భూలోं का आभास होता है. కొంతమంది అలా ఇచ్చిన సమాధానకు కుచ్ భూలోं का కొన్ని పొరపాట్లకు ఆభాస్ హోతా है అవి ఏమైతే అవి మైండ్ నుంచి మనకి వెళ్ళిపోతాయి అనేది. और कुछ का आभास तक नहीं होता కొన్ని అని మనం అసలు మొత్తానికి మర్చిపోతాం, కొన్ని అయితే గుర్తు కూడా ఉండవు. कुछ विद्वानों ने बताया, हे प्रभु कुछ भूलें सुधार के रूप में हो जाती है. ఇంకో ఏమని చెప్పారు, భూలే అంటే పొరపాట్లని మనం దాని పొరపాట్లను సరిదిద్దుకోవచ్చు. तो भी कभी कभी कोई सुधार कार्य भी भूल के रूप में बदल जाती है అని విధంగా వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళారు. ఏంటి సుధార్ కార్యబి అంటే మనం పొరపాటు చేస్తాం, దాన్ని సరిదిద్దుకున్న ఆ విషయం కూడా మనం దాన్ని మర్చిపోతాం. అన్నీ మనం గుర్తుండించుకోలేం కదా, అన్నీ అనేవి మనిషి మైండ్లో ఉండవు. కాబట్టి చాలా వరకు మనిషి పొరపాటు చేస్తాడు, మళ్ళీ ఆ పొరపాటును గుర్తుంచుకోవడం అనేది పెద్ద విషయం. కానీ అవన్నీ కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. ऐसे ही कोई जानी अनजानी बात छिपी होगी जिससे आज राज्य में ये సమస్య ఉత్పన్న हुई है. ఏదో ఒక విషయం ఉంటుంది, పొరపాటు ఉంటుంది, అది ఏదో మనము మర్చిపోయి ఉంటాము, అది అది కావచ్చు ఇప్పుడు మనకు ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అని. రాజా ने पूछा, अब आप ही बताएं कि मुझे क्या करना चाहिए. మీరు మీరే చెప్పండి ఇప్పుడు నేనేం చేయాలి అని రాజు కుమార్ వర్మ అడిగాడు. సభీనే విచార్ విమర్శ कर राज्य को यह सलाह दी. అందరు విమర్శించుకొని సలహా ఏమి ఇచ్చారు రాజుకు అంటే, సభీ తరహా సే ఖుషహాల్ కిసి రాజ్యగా సందర్శ కరే. సభీ తరహా సే అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్న ఒక రాజ్యానికి మీరు వెళ్ళి రండి అని అంటారు. వహాకి శాసన వ్యవస్థకు జాని అక్కడ వెళ్ళి ఆ శాసన రూల్స్ని మీరు తెలుసుకోండి. ఉస్కే అనుసార్ దాని విధంగా యా సుధార్ కరే వాటిని పాటిస్తూ మనం ఇక్కడ జరిగిన పొరపాటున మనం సరిదిద్దుదాం. యాకే శాసన నియమం మే సుధార్ కరే ఇక్కడ ఉన్న నియమాలను కూడా మనం సరిదిద్ది రూల్స్ చేంజ్ చేసి మన రాజ్యంలో జరిగిన పొరపాటుని మనం సరిదిద్దుకోవచ్చు. అప్పుడు మన రాజ్యాన్ని కూడా హరాభరా హరిత హరిగా మనం చేయొచ్చు. इससे उत्पन्न समस्या का कुछ हल निकल सकता है, राज्य की समस्या का हल अवश्य हो सकता है. ఈ విధంగా జరిగిన పొరపాటును ఈ సమస్య నుండి మనం దూరం కావచ్చు అని చెప్తారు. ఇది ఈ పారాగ్రాఫ్ అన్నట్టు. దానికి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. फर्स्ट क्वेश्चन చూడండి. राजा ने उत्पन्न समस्या के हल की चर्चा के लिए किनको बुलाया. రాజుగారు తన ఉత్పన్నమైన సమస్యను తన రాజ్యంలో వచ్చిన సమస్యను చర్చించడానికి ఎవరిని పిలిపించారు అని ఇక్కడ అడగబడింది. राजा ने उत्पन्न समस्या को हल करने के लिए कई बुद्धिमानों हाजिर जवाबदारों और विद्वानों को बुलाया. ఇది దీనికి ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, చర్చా మే కుచ్ బుద్ధిమానోనే క్యా సుझाव దేనే లగే. ఆ చర్చలో జరిగిన కొంతమంది బుద్ధిమంతులు అంటే ఇంటెలిజెంట్ పర్సన్స్ ఏమేమి ఐడియాస్ ఇచ్చారని ఇక్కడ ఉంది. ఇక్కడ బుద్ధిమాన్స్ గురించి ఇక్కడ ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఇక్కడ, भूल कई तरह की होती हैं, कुछ भूलें सरलता से पहचानी जाती है तो कुछ पहचानी नहीं जाती. అది వీళ్ళు ఇచ్చిన ఆన్సర్. ఓకే, టెక్స్ట్ బుక్లో చూడండి మీకు ఉంది ఏమంది, बुद्धिमानों ने बताया कि महाराज भूलें कई तरह की होती है, कुछ भूलें सरलता से पहचानी जाती है तो कुछ पहचानी नहीं जाती. ఇది సెకండ్ దానికి ఆన్సర్ అన్నట్టు. थर्ड क्वेश्चन, चर्चा में कुछ हजार जवाबदारों ने क्या सुझाव देने लगे. హాజీర్ జవాబుదారు వాళ్ళేం చెప్పారు అని ఇక్కడ అడుగుతున్నారు. వాళ్ళేమి ఇచ్చారు ఆన్సర్కి జవాబు అంటే, हे राजन कुछ भूलों का आभास होता है और कुछ का आभास तक नहीं होता. ఇది వాళ్ళు ఇచ్చిన ఆన్సర్. ఓకే, నెక్స్ట్, చర్చా మే కుచ్ విద్వానోं ने क्या सुझाव दिए लगे. విద్వాన్లు ఏం చెప్పారు, कुछ भूल सुधार के रूप में हो जाती है तो को कभी कभी कोई सुधार कार्य भी भूल के रूप में बदल जाती है. ऐसे ही कुछ जानी अनजानी छिपी होगी जिससे आज राज्य में ये समस्या उत्पन्न हुई है.
ఇది విద్వాన్ చెప్పిన ఐడియాస్ అన్నట్టు. ఇక్కడ పై పేరాలో దీనికి సంబంధించిన అన్ని ఆన్సర్స్ ఉన్నాయి. ఓకే. ఫిఫ్త్ క్వెషన్ చూద్దాం. యह गद्यांश कौन से पाठ से लिया गया है? పైన ఇవ్వబడిన గద్యాంశ్ నిబంధ అనేది ఏ పాఠం నుంచి తీసుకోబడ్డది? ఏ పాఠం నుంచి అంటే లెసన్ ఏముంది? అనోఖా ఉపాయ్ లెసన్ నుండి ఇది తీసుకోవాలి. ఇక్కడ ఏం రాయాలి? యह गद्यांश అనోఖా ఉపాయ్ పాఠ్ సే లియా గయా హై అని రాయాలి. ఓకే. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని విషయాలతో మన పారాగ్రాఫ్ క్వెషన్ ఆన్సర్స్ కలుద్దాం. ఓకే. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.